ఇక ఆ మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇష్టమైనటువంటి వాహనాలు కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, ప్రేమించిన వ్యక్తులను కలవడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ బాగా కలిసొస్తోంది. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడంతో పాటుగా విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు ధరించడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనడం కానీ, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ అనుకూలంగా కనపడుతోంది. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీలో నీతి నిజాయితీ బాగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, పొగుడుతారు, మెచ్చుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది ఈ వారం అంతా కూడా. మీరు అనుకున్న కోరికలు కానీ, మీరు అనుకున్న లక్ష్యాలు కానీ సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చాలా అనుకూలంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. శ్రమ పడాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. కాకపోతే కొంచెం నీరసం, నిస్సత్వ లాంటివి ఉన్నా కూడా కొంచెం తగిన నీరు తాగినట్లయితే కనుక మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే విభేదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలామందితో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అలాంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు. అయితే ఈ వారం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే విజయం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. సొంతంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలోనూ లేదా భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక వృద్ధవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభం కనపడుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సామరస్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బంది ఉన్న వారాంతరం ముందు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విదేశాలు చదువుకోవాలని తపన పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా చేసేటటువంటి పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టపడి వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ